సార్ నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా అనిపిస్తుంది? కన్న కొడుకుని కూడా పక్కన పెట్టి ప్రజలనే పట్టించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజల కోసం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజల బాధలు కష్టాలు చూడలేక ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్. నిజంగా చెప్పాలంటే ఆయన దాన ధర్మాలు అన్నీ ఇన్ని కాదు, 100 కోట్లు సుమారు చేశాడు ఆయన పేద ప్రజల కోసం. చనిపోయిన వాళ్ళు 300 మంది చనిపోతే వైసీపీ ప్రభుత్వంలో ఈయనిచ్చాడు మన ఇంటికో ₹1,00,000. ఇంక అంత గొప్పగా అంతకన్నా గొప్పవాడు ఎవడన్నా రాజకీయాల్లో ఉంటాడా? మరి అంత గొప్ప మహామనిషి కుటుంబాన్ని పక్కన పెట్టేసి, మొన్న జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఒక పక్క కొడుకు యాక్సిడెంట్ అయింది, ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అక్కడేమో అగ్ని ప్రమాదం జరిగింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మన ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా వద్దండి, మనం ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోవాలి సింగపూర్కి అని చెప్పినప్పుడు, లేదు నేను మాట ఇచ్చాను వాళ్ళ తరపున నిలబడాలి, నేను ఫోన్ టచ్లోనే ఉన్నాను, పర్వాలేదంట, ప్రమాదం లేదంట, మీరేం తొందరపడొద్దని చెప్పి ఆ పర్యటన ముగించుకుని వెళ్ళాడంటే ఆయన గొప్పతనం ఏమని ఎలా పొగిడితే ఆయనకి సరిపోతుంది చెప్పండి? అంత మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి రాజకీయాల్లో ఉండాలా. ఇంకా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలండి. అంటే జగన్ సైతము ఈయన అంటే కళ్యాణ్ గారి గురించి మెసేజ్ పెట్టే స్థాయికి కళ్యాణ్ గారు వచ్చారు ట్విట్టర్లో. సో ఎలా అనిపిస్తుంది? జగన్ ఏంటండి, దేవుడే తలంచాలా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అంత మానవత్వం ఉన్న మనిషి జగను. ఎవరికి కూడా అసలు సలాం చేయడం కానీ, ఒక మానవత్వంతో మాట్లాడడం కానీ చేయనటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయికి ఏం అవ్వకూడదు, మేమంతా అండగా ఉన్నాం నీకు పవన్ అని చెప్పడమే నిజాయితీకి ఉన్నటువంటి గౌరవం. అది అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తి జగన్ ఏంటి, ఎవరైనా సలాం కొట్టాల్సిందే. రాజకీయాలు సొంత డబ్బులతో చేసి మనిషి ఎవడన్నా వచ్చాడు అంటే వాడికి అందరూ సలాం కొట్టాల్సిందే. జగన్ అనే కాదు, చంద్రబాబు నాయుడు గారనే కాదు, లోకేష్ బాబు మరి ఎంత గౌరవిస్తాడు? మరి ఆయన నిజాయితీని చూసే లోకేష్ బాబు అన్నా 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 అని తిరుగుతాడు. ఆయన అంత నిజాయితీపరుడు కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్, అసలు ఆ ఒక్క సీటు కూడా గెలవనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు దేశం మొత్తం ఆయనకల్లే చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఆయన నిజాయితీ, నమ్మకం, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అసలు ఎప్పుడు ఎలా పనిచేస్తున్నాడు, ఎలాంటి ప్రదేశాలు వెళ్ళి పనిచేస్తున్నాడు అని చెప్పి రాజకీయ నాయకులు మొత్తం కూడా, దేశంలో ఉన్న రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారంటే చెప్పండి ఆయన ఎందుకు ఎదిగిపోయాడు అలాగా. అరే మనం కూడా అలా నిజాయితీగా పనిచేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ. ప్రధానమంత్రి చెప్పాడండి సింగపూర్ మంత్రికి, బాబు జాగ్రత్త మావాడు అక్కడ యాక్సిడెంట్ అయిందంట అని. ఒక్క ప్రధానమంత్రి. మరి నిజంగా ఆ స్థాయికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం మనం?